చెన్నై ఢిల్లీ రైలులో ఓ సూట్ కేసులో మానవ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్మెంట్లో తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బోగీలో తనిఖీ చేసి అనుమానాస్పదంగా కనిపించిన ఎరుపు రంగు సూట్ కేసుని స్వాధీనం చేసుకుని తెరిచి చూశారు. అందులో మానవ శరీర భాగాలు ఉండడం చూసి షాక్ అయ్యారు. దర్యాప్తు జరపగా సూట్ కేసు చెన్నై నుంచి వచ్చినట్లు తెలిసింది. అనంతరం ఉత్తరప్రదేశ్ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులను సంప్రదించారు. వారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఎరుపు రంగు సూట్ కేసుతో వచ్చిన ఓ పురుషుడు, మహిళ తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో సూట్ కేసును పెట్టి దిగేసి తర్వాత సబర్బన్ రైలెక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు గుర్తించారు. అనంతరం వారి ఇంటిని గుర్తించగా అందులో ఒడిశాకు చెందిన మానిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ ఉంటున్నారని, వారితో పాటు హయాత్ నిషా అనే మహిళ ఉంటున్నట్లు తెలిసింది. హత్యకు గురైంది నిషాగా గుర్తించారు. ఒడిశాకు చెందిన హయాత్ నిషా భర్తతో విడిపోయిందని, ఆమె 19 ఏళ్ల కుమారుడు ఏసీ మెకానిక్గా చెన్నై తాంబరంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. హయాత్ నిషా మాత్రమే మానిక్ ఉద్దీన్ లస్కర్ దంపతులతో కలిసి ఉంటుందని, వారు ఆమెను హత్య చేసి ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి తీసుకెళ్లినట్లు తేలింది. పోలీసులు మానిక్ ఉద్దీన్ లస్కర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోనికెళ్లి పరిశీలించారు. అక్కడ బిర్యానీ పాత్ర కనిపించింది. దానిపైన మూత పెట్టి చుట్టూ మైదా పిండి అతికించి ఉంది. మూత తీసి చూడగా రైస్తో పాటు మానవ శరీరం ముక్కలు కనిపించడంతో అవాక్కయ్యారు. ఇల్లంతా రక్తపు మరకలు కనిపించాయి. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానిక్ ఉద్దీన్ లస్కర్ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని హయత్ కొందరికి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.